నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో మరో ట్విస్ట్ నెలకొంది. మంత్రి నారాయణ నుంచి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఫోన్ వచ్చింది. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని సూచించారు. దీంతో అధిష్టానం మాటకు ఎమ్మెల్యే తలొగ్గారు. అధిష్టానం సూచించిన 10వ వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మంత్రికి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సౌమ్య ఇటు ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్య మార్గంగా 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపింది. కౌన్సిలర్స్ను తీసుకుని నేరుగా ఎన్నిక జరిగే జగజీవన్ రామ్ భవనానికి హాజరయ్యారు. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో మరో ట్విస్ట్ నెలకొంది. మంత్రి నారాయణ బుజ్జగింపుతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని సూచించారు. దీంతో అధిష్టానం మాటకు ఎమ్మెల్యే తలొగ్గారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కీలక ట్విస్టుల మధ్య అయితే కొనసాగుతా ఉంది. నిన్న ఈ చైర్మన్ ఎంపికకి సంబంధించి ఎన్నిక జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ ఇద్దరి మధ్య కూడా చైర్మన్ అభ్యర్థికి సంబంధించి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏకాభిప్రాయం కుదరలేదు. తంగిరాల సౌమ్య సత్యవతి అనే కౌన్సిలర్ ని చైర్మన్ చేయాలని, అదేవిధంగా అధిష్టానం నుంచి కేసినేని చిన్ని ప్రతిపాదించినటువంటి స్వర్ణ లతకి చైర్మన్ ఇవ్వాలని కూడా ఇద్దరు కూడా వేరు పేర్లు ప్రతిపాదించడంతో ఎన్నికైతే ఇవాళకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే తంగిరాల సౌమ్యతో అధిష్టానం సంప్రదింపుల ప్రక్రియ అయితే చేపడుతుంది. నిన్నే అనంతపురం మరకసరకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా తంగిరాల సౌమ్య ఇంటికి వచ్చి అధిష్టానం చెప్పిన మాట వినాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఉదయం చివరికి తంగిరాల సౌమ్య చెప్పిన ఎవరైతే సత్యవతి ఉన్నారో ఆమెకి చైర్మన్ పదవి వస్తుందనే ఆశతో అయితే తంగిరాల సౌమ్య కూడా ఎన్నిక జరిగేటువంటి భవనానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ సమయంలోనే బీ ఫార్మ్ అనేది అధిష్టానం నుంచి వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే ఎంపీ సూచించిన అభ్యర్థులు కాకుండా కొత్తగా వేరే మండవ కృష్ణకుమారి అనే కౌన్సిలర్ ని చైర్మన్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా మంత్రి నారాయణ తంగిరాల సౌమ్యకు కూడా చెప్పిన నేపథ్యంలో చివరికి అధిష్టానం చెప్పిన మాటకి కట్టుబడి ఉంటానని తంగిరాల సౌమ్య కూడా మండవ కృష్ణకుమారి అభ్యర్థిత్వానికి చైర్మన్ గా నామినేట్ చేయడానికి ఆమె కూడా అంగీకారం తెలపడంతో ప్రస్తుతం కృష్ణకుమారి ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులు కాకుండా అధిష్టానం ఫైనల్ చేసినటువంటి కృష్ణకుమారి పేరు చైర్మన్ గా అయితే ఎన్నిక కాబోతా ఉంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.